సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 10th September in మియాపూర్. అన్నీ ఉన్న అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లు నోట్ల శని ఉన్నదని ఒక సామెత ఉన్నది. సో ఆ విధంగా అన్నీ ఉన్నా కూడా ఈ ప్రజలకు ఈ సంపద మీద హక్కు లేదు. అందుకొరకే నిరాశ నిస్పృహలతో కొంతమంది తుపాకులు పడుతున్నారన్న విషయం అమిత్ షాకి అర్థమైతే ఈ సాల్వా జూడం గురించి వీటి గురించి అమిత్ షా మాట్లాడాడు. ఆయన జస్టిస్ సురేష్ రెడ్డి గారు ఆయన ఏం జడ్జిమెంట్ ఇచ్చిండు అనే దానికన్నా కూడా అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడుందని మూలాల్లోకి అమిత్ షా పోయి ఉంటే బాగుంటుంది. సో ఒక పార్టీ తరఫున అంటే ఎన్డీఏ తరఫునేమో అమిత్ షా చేసినటువంటి కామెంట్లు కావచ్చు, ఇండియా కూటమి తరఫునేమో జస్టిస్ సురేష్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థుల్లో బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుంది? ఇప్పటికైతే ఒక డెసిషన్ తీసుకోలేదు. అండ్ మరో 6 రోజుల్లోనే ఎలక్షన్ అనేది జరగబోతోంది. September 7th జరగబోతోంది ఎలక్షన్. చాలా మంచి ప్రశ్న. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పారు, ఈ తెలంగాణ ప్రజలకు ఏ పార్టీ అయితే 2 లక్షల టన్నుల యూరియా ఇస్తుందో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. మాకు ఇప్పుడు 2 లక్షల టన్ను యూరియా కావాలి. మాకు జస్టిస్ సురేష్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ కావాలన్నా వద్దా అనేది మాకు ముఖ్యం కాదు. తెలంగాణ రైతులకు 2 లక్షల టన్నుల యూరియా అర్జెంట్ కావాలి. అది ఎవరిస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు చేసేటువంటి పోరాటంలో భాగంగా బీఆర్ఎస్ అలాంటి ఉద్యమాలు లేకుంటే అలా నిరసన ప్రదర్శనలకు ఎందుకు దిగట్లేదు? పెద్ద ఎత్తున జరగాల్సి, ఇప్పుడు 2 లక్షల టన్నులు అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ వ్యాప్తంగా రావాల్సినటువంటి యూరియా ఆ కోటా అనేది ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు మీరు? తప్పు మా వైపు జరగలేదు. తప్పు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా దోబుచ్చులాట ఆడుతున్నారు. బీజేపీ ఏమో మేము ఇచ్చినామంటున్నారు, కాంగ్రెస్ ఏమో ఇవ్వలేదు అంటున్నారు. బ్లాక్ మార్కెట్లోనేమో 600 నుంచి 800లకు దొరుకుతుంది ఒక బస్తా. దొరకాల్సిన రేట్ ఏమో 275. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 275, 250 రూపాయలకు దొరికిన యూరియా, గ్రామ పంచాయతీకి వచ్చిన యూరియా, రైతు సహకార పరపతి కేంద్రాల దగ్గరికి వచ్చిన యూరియా, ఇంటింటికి పోయిన యూరియా ఈరోజు బ్లాక్ మార్కెట్లో 800 రూపాయలకు తక్కువ దొరకడం లేదు. కేంద్రం ఇచ్చిన అంటుంది బీజేపీ, కాంగ్రెస్ ఇవ్వలేదు అంటుంది. యూరియా దొరుకుతుంది కానీ బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. దీని అర్థం ఏంటి? బ్లాక్ మార్కెట్లోకి కావాలనే యూరియాను పంపించి దాని ద్వారా వచ్చిన డబ్బును వాళ్ళ జోబులు నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీదనే మేము పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రతి వేదికలో కూడా, నిన్న అసెంబ్లీలో కూడా మాకు యూరియా మీద చర్చ చేద్దామన్నారు. యూరియా మీద చర్చకు మైక్ కట్ చేశారు. అంటే ఈ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాటం చేస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీనే, ఇంకెవరు చేయట్లేదు కవిత గారు. మేము పోరాటం కంటిన్యూ చేస్తాం. సిబిఐ కేసున్నా, లేకపోయినా ఈడీ కేసులున్నా, లేకపోయినా ఫార్ములా ఈ కేసున్నా, లేకపోయినా మేము ప్రజల పక్షంగానే ఉంటాం. మేము రైతుల పక్షంగానే ఉంటాం, మేము నిరుద్యోగుల పక్షంగా ఉంటాం, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షంగా ఉంటాం. వాళ్ళ హక్కులు కాలరాయబడుతుంది. తెలంగాణ ప్రజల పక్షంగా ఉంటాం. ఇప్పుడు 2 లక్షల టన్నులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏం చేస్తారు? ఈ 6 రోజుల్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది బీఆర్ఎస్? 2 లక్షల టన్నులు తీసుకొచ్చి ముందర పెట్టమని చెప్పండి. అప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ పత్రికా సమావేశం పెట్టి తప్పకుండా ఎవరికి మద్దతు ఇస్తావో చెప్తాం. మాకు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళకు తప్పకుండా ఆదేశాలు తప్పకుండా మా పార్టీ ఇస్తుంది. కాబట్టి ముందు మాకు 2 లక్షల టన్నుల యూరియా కావాలి కవిత గారు. అప్పుడు ఇచ్చిన వాళ్ళ వైపా లేకుంటే తెచ్చిన వాళ్ళ వైపు ఉంటారా? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిస్తే వాళ్ళ. మీరు అన్నారు, అవును, ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకొచ్చారు మాకు తెలుస్తుంది కదా, ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకొచ్చారు అనే దాని మీద క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఒక పర్సనల్ క్వశ్చన్. బీఎస్పీని వదిలేసి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ బీఆర్ఎస్ లీడర్గా యు ఆర్ గివింగ్ దట్ వాయిస్. బీఆర్ఎస్ తరఫున పోరాటాలు ఐదర్ ఇట్ మేబీ గురుకులాల తరఫున కావచ్చు, లేకపోతే గతంలో మీరు చేపట్టినటువంటి అన్ని పనుల తరఫున ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. మీరు గతంలో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వెరీ రీసెంట్గా అచ్చంపేట నుంచి గువ్వల్ బాలరాజు తను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మీ పేరు ఎందుకని అచ్చంపేట నుంచి వినిపిస్తోంది? వేర్ ఆర్ యూ నౌ? ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి పోరాటం చేస్తున్నారు? నేను సిర్పూర్లోనే ఉన్నాను. నాకు అక్కడ ఇల్లు ఉంది. మా ఇంటి నెంబర్ 3-8 కోసిని గ్రామ పంచాయతీ, కాగజ్నగర్ మండలం. నా ఓటు కూడా సిర్పూర్లోనే ఉంది. నాకు సిర్పూర్లో ఇల్లు ఉందండి. ఆ ఇల్లు కొనుక్కున్నాను నేను పుట్టింది అలంపూర్లో కావచ్చు, కానీ నా పెంపుడు తల్లి సిర్పూరే. సో నన్ను పెంచుకున్నది సిర్పూరే. సో ఈరోజు సిర్పూర్ నాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది, సిర్పూర్ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది, సిర్పూరు నన్ను కాపాడుకున్నది. నేను సిర్పూరు ప్రజల కోసం నాకు చేతనైనంత కాడికి నేను త్యాగం చేయడానికి ప్రయత్నం చేశాను. సిర్పూరు ప్రజలు చాలా వేదనలో ఉన్నారు. అత్యంత వెనుకబడ్డ ప్రాంతం సిర్పూరు. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, కానీ సిర్పూరు జనరల్ సీటు నాకు 45,000 ఓట్లు వేశారు. మీరు ఒకసారి ఆలోచించండి, 45,000 ఓట్లు వేశారు. నేను ఎవరో కూడా తెలియదు, నా కులం చూడలేదు, నా మతం చూడలేదు, నేను ఏ ఊళ్ళో పుట్టాను. కానీ ఈ సారు మా పిల్లలకు చదువు చెప్పాడు,
గురుకులాల్లో చాలా గొప్పగా చేశాడు. ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే వదులుకొని మా దగ్గరికి వచ్చాడు. ఈయన నిజంగా మాకు సరైన నాయకుడు, మాకు విముక్తి ప్రసాదిస్తాడు అని చెప్పి ఇచ్చారు. నాకు ఇల్లు ఇచ్చారు. సిర్పూరు ప్రజల వైపే నాకు గుండె ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా నేను ఎవరో తెలియని టైంలో నన్ను ఆదరించి నన్ను కాపాడుకొని వాళ్ళ ఆకాంక్షలకు నేను ఏదో అద్దం పడతానని చెప్పేసి వాళ్ళ ప్రయోజనాలు నేను నెరవేర్చని చెప్పి వాళ్ళని అందరినీ ఈ దోపిడీ నుంచి రక్షిస్తానని వాళ్ళు కోరుకున్నప్పుడు, ప్రజలు కోరుకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి కదా. సో అందుకొరకు నేను పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎట్లయినా ఒప్పించి నేను సిర్పూర్ ప్రతినిధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ సిర్పూర్లో ఆల్రెడీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు. గతంలో మీరు పోటీ పడింది కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద పోటీ పడ్డారు. అచ్చంపేటకి సంబంధించి చూస్తే అక్కడ ఒక వాక్యూమ్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి ఒక లేఖన అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ క్యాండిడేట్ వెళ్ళిపోయారు, ఆ స్పేస్ అనేది ఉంది, అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫిట్ అవుతారు అనేటువంటి భావన. అందుకే కొంచెం లైట్ తీసుకున్నారు గువ్వల బాలరాజు వెళ్ళిపోయినా అనే మాట. కేసీఆర్ గారు 50 సంవత్సరాల ఆయన రాజకీయ అనుభవం తెలియదు నా వయసు. అయితే వారికి తప్పకుండా ఏది కరెక్ట్, ఏది ఎట్లా చేయాలి, ఎవరిని ఏ టైంలో ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, అదేవిధంగా పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రయోజనాలు, అదేవిధంగా ఏ నాయకుడిని ఎక్కడి నుంచి చేయిస్తే బాగుంటుంది అనేది మా అందరికన్నా వారికే బాగా తెలుసు. అయితే నేను మళ్ళీ ఏం చెప్తున్నా సిర్పూరు ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా, అదేవిధంగా సిర్పూర్కు నాకుండే అనుబంధం దృష్ట్యా నేను పార్టీని 99.99% ఒప్పించి నేను అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయినా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఇప్పుడైతే లేవు కాబట్టి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అంతలోపల ఈ రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, తర్వాత ఇంకా ఎన్నో సమస్యల గురించి పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న ఛాలెంజ్ అంతా స్థానిక సంస్థలు. ఈ స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతం చేయాలి. సో ఒక పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత డైరెక్టర్గా గురుకులాల్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రజాప్రతినిధి, ఇన్ని రకాల రూపాలు, ఇన్ని రకాల అవతారాలు, ఎలా దాన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని వెళ్తున్నారు మీరు? చాలా మంచి ప్రశ్న. ఎగ్జైటింగ్గా ఉంది జర్నీ నాకు. యాక్చువల్గా పోలీసింగ్లో పోలీస్ ఆఫీసర్గా ఎంత చేసినా ఎప్పుడు ఒక మీమాంస అయితే ఉండేది. అంటే మీకు హానెస్ట్గా చెప్తున్నా, మనం ఎవరి కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాం అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. చెట్ల కింద, ఊరి బయట, రోడ్ల దగ్గర, పోలీస్ స్టేషన్కు దూరంగా, భయంగా బిక్కు అంటూ పేద ప్రజలు చెప్పులు కూడా లేకుండా ఎస్ఐకి, కానిస్టేబుల్కి భయపడుతూ ఉంటారండి. సమాజాన్ని అనాదిగా దోపిడీ చేస్తూ ఆధిపత్యంతో తెల్లబట్టలు వేసుకొని లగ్జరీ కార్లలో తిరుగుతున్న వ్యక్తులేమో ఏకంగా పోలీస్ స్టేషన్ లోపలికి పోయి కూర్చుంటారు. వాళ్ళే రేపు పొద్దున ప్రజాపతిలు అవుతారు. ఈ ప్రజలేమో రోడ్ల మీద నిలబడుతూ అయ్యా బాంచను కాలు మొక్తా అంటుంటారు. మనం ఎవరి పక్షం వహించాలనేది ఎప్పుడు ఒక ప్రశ్న అనేది ఉంటుంది. నేను ఎప్పుడు కూడా పీడిత ప్రజల పక్షంగానే ఉన్నాను. నా పోలీసింగ్లో కూడా వాళ్లకు మీరు నక్సలైట్లు అన్నారు కాబట్టి చర్చలో వచ్చింది కాబట్టి నేను 99.99% వాళ్ళందరినీ అడవుల్లో నుంచి తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలిపి వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రాంతానికి మంచి నాయకులుగా, వాళ్ళు ఏ సమూహాల నుంచి వచ్చారో ఆ సమూహాలకు నాయకులుగా అయ్యేటట్టుగా ప్రయత్నం చేశాను. సో ఆ విధంగా పోలీసింగ్లో నాకంటూ ఒక ఇమేజ్, నాకంటూ ఒక స్పేస్ నేను సృష్టించుకున్నాను. కానీ కొన్ని రోజులైన తర్వాత నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపించింది. పోలీసింగ్లో మనం ఇంతకన్నా ఎక్కువ చేయలేము. మనం నిజంగా ఏదో కోల్పోతున్నాం. మనం ఈ ప్రజలు అసలు నేరస్తులుగా ఎందుకు అవుతున్నారు, నేరస్తులుగా ఎందుకు ముద్ర వేయబడుతున్నారు, ఎందుకు అవుతున్నారు అనేది అనుకున్నప్పుడు నేరస్తులుగా ఎందుకు ముద్ర వేయబడుతున్నారు, జైళ్ళల్లో ఎందుకు ఈ పేద ప్రజలు ఎక్కువ ఉంటారు, ధనవంతులు అసలు ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు జైళ్ళల్లో ఉండరు, వాళ్ళకు సుప్రీంకోర్టు దాకా పోయే వనరులు ఎట్లా వస్తున్నాయి, వీళ్ళకేమో లోక్ అదాలత్ దాకా కూడా పోయే అసలు పోలీస్ స్టేషన్ గడప దొక్కే పరిస్థితి కూడా ఎందుకు లేదు వీళ్ళకు అన్నది ఆలోచించినప్పుడు ఎక్కడో లోపం ఉందని చెప్పి ఆలోచించి తీవ్రంగా అంతర్మదనం చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో నేను నిర్ణయం తీసుకున్నాను. విద్యార్థి కావాలనుకున్నాను. విద్యార్థిగా నా జీవితాన్ని మళ్ళీ 45 సంవత్సరాల వయసులో విద్యార్థిని అయ్యాను. ప్రపంచంలో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను. సో అక్కడి నుంచి నేర్చుకున్న తర్వాత మళ్ళీ పోలీసింగ్ పోకుండా నేను గురుకుల పాఠశాలకు సెక్రటరీగా వచ్చాను. 9 సంవత్సరాలు నిజంగా ఎంజాయ్ చేశాను. ఐ హ్యావ్ బికమ్ యంగ్. సో అదేవిధంగా 10 లక్షల మంది పిల్లలను చదివించే ఒక అవకాశం నాకు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. సో గురుకులాలకు సెక్రటరీగా గురుకులాలకు సెక్రటరీగా వచ్చాను. 9 సంవత్సరాలు చేశాను. 10 లక్షల మంది పిల్లలను చదివించాను. వేలాది మంది డాక్టర్లు అయ్యారు, వేలాది మంది ఇంజనీర్లు అయ్యారు, వందలాది మంది ఈ దేశ సరిహద్దులు దాటి ఎర్ర బస్ ఎక్కలేని బిడ్డలు ఎయిర్ బస్లో ఎక్కారు. అది గొప్ప సాటిస్ఫాక్షన్. ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా మా పిల్లలందరూ వెంటనే తల్లి దగ్గరికి ఎట్లా బిడ్డలు అయితే వస్తారో అట్లా వచ్చేస్తారు. సో వచ్చేసారి నేను మీ స్టూడెంట్ అని డాక్టర్లు, కార్డియాలజిస్టులు, డెర్మటాలజిస్టులు, తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్స్, నర్సెస్, అట్లనే ఏ డిపార్ట్మెంట్ పోయినా కూడా సార్ నేను మీ స్టూడెంట్ అని చెప్తారు. పోలీస్ ఆఫీసర్స్ వందల మంది
మా స్టూడెంట్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్ వేల మంది ఉన్నారు. సో ఇదంతా చూస్తే ఒక గొప్ప సాటిస్ఫాక్షన్. చాలామంది సార్ మీరు ఠాగూర్ సినిమాలాగా ఏమైనా చేశారా అంటారు. నాకు అలాంటి ఆలోచనలే లేవు, కానీ స్వాభావికంగా జరిగిన కార్యక్రమం అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అయితే మీరు అడగచ్చు, సార్ మరి అదే బాగుండింది కదా, మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? నాకు అనిపించింది నేను చేసింది కేవలం 1% అనిపించింది. రాజకీయాలు విశాలమైన వేదిక. ఈ దేశంలో బహుజన వర్గాలు ఎప్పుడు కూడా పీడితులుగానే ఉంటున్నారు. నేను ఇంతకుముందు పోలీస్ స్టేషన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాళ్ళందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, ఓట్ హమారా రాజ్ తుమారా అని కాన్షీరామ్ గారు ఒక గొప్ప నినాదం ఇచ్చారు. సో ఓట్లు మావి, సీట్లు మీవా, నహి చెలేగా అన్నారా అని. ఈ 85% 90% ఉండే ప్రజలకు ఒక గొప్ప వాయిస్ ఇవ్వాలని చెప్పేసి నేను వచ్చాను. సో ఆ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న 2.5 సంవత్సరాలు కూడా నేను 350 రోజులు ఇంటి నుంచి దూరంగా ఉన్నాను. 4,000 గ్రామాలు తిరిగాను, 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. అయితే చివరిలో నాకు ఆ పార్టీ యొక్క వ్యూహము, ఎత్తుగడలు కరెక్ట్గా అనిపించలేదు. ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికల్లా పార్టీ వ్యూహం, ఎత్తుగడలు మారిపోతున్నాయి. అందుకొరకు నాకు నచ్చక నేను బయటకు వచ్చాను. నాకు అప్పుడున్న లౌకిక వేదిక, ఉన్న పార్టీలో అత్యంత గొప్ప వేదిక, ఒక గొప్ప దార్శనికత ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కనిపించారు. అదేవిధంగా లౌకిక వేదికగా నాకు బీఆర్ఎస్ పార్టీ కనిపించింది కాబట్టి నేను బీఆర్ఎస్లోకి వచ్చాను. నిజంగా ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ మై జర్నీ. కేటీఆర్ గారు ఈ రియల్లీ ట్రీట్స్ మీ లైక్ ఏ బ్రదర్. సో హరీష్ రావు గారు అలాగే చూస్తారు. సో వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్. కేటీఆర్ గారు ప్రత్యేకించి వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. సో అబ్సల్యూట్లీ నో హ్యాంగప్స్, నోబెల్ని దాచుకోరు, కరెక్ట్గా డైరెక్షన్ ఇస్తారు. సో అందుకొరకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ వర్కింగ్ ఇన్ బీఆర్ఎస్ అండ్ పాలిటిక్స్లో, పర్టికులర్లీ పాలిటిక్స్లో. అంటే ఎట్లా సాటిస్ఫాక్షన్ వస్తుంటే ఒక వాయిస్ అండి. ఎక్కడ కుంభకోణాలు జరిగినా, తర్వాత ఎక్కడ అన్యాయం జరిగినా వాటి గురించి మాట్లాడడం, అది లగచర్ల కావచ్చు, తర్వాత సిర్పూర్ కావచ్చు, గిరిజనులు, ఒక ఉదాహరణకు మారుమూల అటవీ ప్రాంతాల్లో ఒక మహిళ 5 పిల్లల తల్లి చివరి కాన్పులో వైద్య సాయం అందక, రోడ్డు బాగలేక, అంబులెన్సులు రాక చనిపోతుంది. అలాంటి గురించి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాల నుంచి 400 కిలోమీటర్లు మా భూమికి హక్కులు కావాలని చెప్పి రైతులు హైదరాబాద్కు నడుచుకుంటూ వస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళకు వాయిస్ ఇవ్వగలుగుతున్నాను. ఇదంతా ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే చేసిండేవాడిని కాదు. ఒక గురుకులాల సెక్రటరీ ఉంటే కూడా ఈ ఫ్రీడమ్ ఉండదు, రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ రూల్స్ అన్ని ప్రజలు నిర్ణయిస్తారు రాజకీయాల్లో. సో ఐ రియలీ లైక్ దట్.